హాయ్ అండి, నేను మీ శ్రీను. మీకు ఇప్పుడు చెప్పబోయేది ఫినాయిల్ రెడీ చేసుకోవడానికి. ఇది వినే ముందు మీరు ఏం చేయండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో ఈ ఫినాయిల్ అనేది స్టార్టింగ్ తయారు చేసినప్పుడు ఇలా పాలలాగానే ఉంటుందండి. వైట్ కలర్ మాత్రమే వస్తుంది. నువ్వు ఫస్ట్ రెడీ చేసినప్పుడు కలర్స్ అయితే రాదు. నువ్వు ఫినాయిల్ రెడీ చేసినప్పుడు ఇలా పాల కలర్ మాత్రమే వస్తుంది. దీనికి తర్వాత కలర్స్ యాడ్ చేసుకుంటే వస్తుంది. చాలామంది ఫినాయిల్ గురించి చెప్పమంటారు కాబట్టి చెప్తున్నా. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఫినాయిల్ గురించి. అయితే నేను ఫ్రీగా చెప్తున్నాను, చూసుకోండి. కాకపోతే ఏంటంటే కొంతమంది అంటున్నారు మాకు బ్లాక్ ఫినాయిల్ గురించి చెప్పండి, అది పవర్ బాగా ఉంటుంది అని అంటున్నారు. అయితే పవర్ అనేది ఏమి ఉండదండి. బ్లాకు, వైటు, రెడ్ అనేది ఏమి ఉండదు. అంతా ఒకే ఫినాయిల్. ఫస్ట్ రెడీ చేసినప్పుడు ఇలా పాలలాగా మాత్రమే వస్తుంది. అయితే దీనికి బ్లాక్ కలర్ యాడ్ చేసుకుంటే బ్లాక్ అవుతుంది, ఏ కలర్ యాడ్ చేస్తే అది అవుతుంది. అంతేగాని ఈ బ్లాక్ కలర్ పవర్ ఉంటుంది, వైట్ కలర్ పవర్ఫుల్ ఉండదు అనేది ఉండదు. అంతా ఒకటే. అది జనాల అపోహ మాత్రమే. చూడండి, మీరు ఫస్ట్గా ఫినాయిల్ రెడీ చేసుకోవాలంటే ముందుగా పెన్ను ఒకటి, నోట్బుక్ తీసుకోండి. నేను చెప్తాను ఏమేమి. ఫస్ట్ ఫైన్ ఆయిల్ 1 లీటర్, తర్వాత NP 9.5 అనే లిక్విడ్ ఒకటి కెమికల్, ఇది 100 ml. తర్వాత SLES, ఇది ఒక 200 ml. ఈ 3 కలిసి ఒక కాంపౌండ్ అవుతుంది. ఈ 3 మిక్స్ చేయాలి. చేస్తే ఇది 1300 ml అవుతుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ 1 ఈ 3 కాంపౌండ్ రెడీ చేసుకున్న తర్వాత 30 లేదా 35 లీటర్లకు కలుస్తుంది ఇది. కాకపోతే 30 లీటర్లు తీసుకుంటే పవర్ఫుల్ అవుతుంది. 35 లీటర్లు అంటే కొంచెం పల్సగా అవుతుంది. మీ ఇష్టం, మీరు చేసుకునే విధానం. 30 లీటర్లు తీసుకోండి, 35 లీటర్లు తీసుకోండి, ఏ వాటర్ తీసుకున్నా పర్వాలేదు దీనికి. తర్వాత కటింగ్ ఆయిల్ అండి, 200 ml కటింగ్ ఆయిల్ అని దొరుకుతుంది. ఇది 200 ml తీసుకోవాలి. తర్వాత దీంట్లో ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేయాలి. తర్వాత కలర్ వచ్చేసి ఎనీ కలర్ అండి, గ్రీను, రెడ్, పింకు, బ్లాకు, ఇట్లా ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ అవుతుంది. తర్వాత సెంట్ అండి, మీకు నచ్చిన సెంట్ వేసుకోండి, ఏ సెంట్ వేసుకున్నా పర్వాలేదు. పర్ఫ్యూమ్ అండి, పర్ఫ్యూమ్ అంటే సెంటే, మీ ఇష్టం. ఎలాంటి, కొందరు మల్లెపూల వాసన వచ్చేది, ఇట్లా మస్తు రకాలు వేసుకుంటారు. మీరు ఏ పర్ఫ్యూమ్ వేసుకున్నా పర్వాలేదు, స్మెల్ వస్తుంది. కలర్ మాత్రం ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇది ఫినాయిల్ రెడీ చేసుకునే విధానం అండి. మీరేం చేస్తారు అంటే చాలామంది pH లెవెల్ అడుగుతున్నారు. pH లెవెల్ ఎట్లా చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అండి. pH లెవెల్ ఎట్లా చూడాలి, pH లెవెల్ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారండి. అయితే దీనికి pH లెవెల్ అసలు అవసరం లేదండి. pH లెవెల్ అంటూ ఏమీ లేదు దీనికి. pH లెవెల్ అవసరమే లేదు. డైరెక్ట్ నేను చెప్పిన విధంగా కలుపుకోండి, అంతే. ఇది ఫినాయిల్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకే వీడియో కావాలన్నా చెప్పండి. ప్రస్తుతం అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంతటితో ఫినాయిల్ రెడీ చేసుకునే విధానం అయిపోయింది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.